వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సమీక్ష ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులకు సన్మానం. మానవత్వం చాటుకున్న సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్. దేశం కోసం పోరాడే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి. వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రారంభమైన ఉగాది వేడుకలు. మంత్రాలయంలో టెట్రా ప్యాకెట్స్ ధ్వంసం చేసిన పోలీసులు. కురవి మండలం పిల్లిగుండ్ల తండాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నియంత్రణలా పాలించడాన్ని కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్ మండిపడ్డారు. ఆలూరు టీడీపీ కార్యాలయంలో ఆలూరు అసెంబ్లీ అభ్యర్థి వీరభద్ర గౌడ్తో కలిసి నాగరాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి అన్ని రంగాలను కూల్చివేశారన్నారు. అభివృద్ధి సంక్షేమం జరుగుతుందన్నారు. కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే టీడీపీని గెలిపించాలని నాగరాజు కోరారు. చెప్పి మభ్యపెట్టి అందరినీ ఇంతవరకు అయితే కూడా ఈ రోజు వరకు కూడా దిగిపోతున్నాడు. 45 రోజులు ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఈ రోజు వరకు కూడా నీ రాజధాని ఏదా అంటే కూడా చెప్పలేని దుస్థితిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసకర పరిపాలన ఇంత మాత్రంతో ఒక్కసారి ఆలోచించండి ప్రజలంతా. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా పరిపాలించలేదు. ఆ లిస్టులో తీసుకుంటే కూడా ఈయన మొదటి స్థాయిలో ఉంటాడు. ఒక్కసారి అవకాశం ఏ విధంగా అడిగినాడో చివరి నుంచి తీసుకుంటాడు ఈయన ఉంటాడు. ఎందుకంటే రాజధాని ఏదయ్యా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన కూడా సమాధానం చెప్పిన స్థితిలో ఉన్నాడు. దిగిపోయేటప్పుడు కూడా మా రాజధాని అనేది చెప్పలేకపోతున్నాడు. అంటే దీన్ని బట్టి ఆయన ఏమాత్రం పరిపాలించాడు. ఆయన కుటుంబంలో కూడా ఆయన కుటుంబ పరిపాలన అర్హుడుగా తల్లిని చెల్లిని విడగొట్టేసి ఆయన ఒకడు మోనార్క్గా కుటుంబాలను పరిపాలించలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని మనందరూ పరిపాలించాలని శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయా? ఏమాత్రం లేవని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంతేగాక ఇక సంక్షేమ విషయానికి వస్తే సంక్షేమం ఏమాత్రం చేశాడు? ప్రతి ప్రభుత్వం సంక్షేమం చేసుకుంటూ వస్తాం. ప్రతి ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంక్షేమం ఎక్కడ ఏదో కట్ చేయలేదు. నేను దేవుడు కాదు, జగన్మోహన్ రెడ్డి దేవుడు కాదు. నేను వచ్చి ఏదో సంక్షేమం చేశాను పట్టణం అని చెప్పని ప్రతి ప్రభుత్వం వస్తుంది. ఆ పరిస్థితిని బట్టి సంక్షేమం ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తుంది. ప్రతి ప్రభుత్వం సంక్షేమం చేస్తూ అభివృద్ధిని కోరుకుంటూ వచ్చాయి ప్రభుత్వాలు. కానీ ఈయన మాత్రం సంక్షేమం ఎవరు ఇంతవరకు సంక్షేమం ఇవ్వలేదు. నేనే కనిపెట్టానని గట్రా ఈయన ఒక దేవుని మాదిరిగా దైవదూత మాదిరి ఊహించుకొని నేను బటన్ నడుపుతున్నా సంక్షేమం అంటే నేనే కనిపెట్టాను అన్న రీతిలో ఈ ప్రజల్ని మభ్యపెట్టాడు. కాబట్టి నేను చెప్పేదంటే సోదరులారా, అభివృద్ధి అనేది 1% చేయలేదు. ఓన్లీ సంక్షేమం అనుకుంటే రాష్ట్రాన్ని 13 లక్షల కోట్లకు దివాలా స్థితికి తీసుకుపోయాడు. అంటే ఎంత ఘోరంగా పరిపాలించాడు ఒకసారి మీరు ఊహించుకోండి. మన రాష్ట్రం అంతా అప్పులో ఉండిపోయి ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే ఢిల్లీ పైన వేరే స్టేట్ పైన ఎక్కడ పోయినా కూడా నేను రాజధాని ఏదంటే చెప్పలేక నవ్వుకుంటారు వాస్తవంగా. ఆ నవ్వుకోవడమే మన అసెంబ్లీ శాఖ 170 నాకు మళ్ళీ వస్తాయి అని చెప్పిన ఎంత మూర్ఖుడు అయినారు అతను. 170 సీట్లు వస్తాయి నాకు అది. అంటే అంత మూర్ఖత్వమైన పరిపాలన అయినా. కాబట్టి నేను చెప్పేది ఏమంటే సోదరులారా, మీరంతా ఒక్కసారి విధులై అందరూ ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆలూరు ప్రాంతాన్ని తీసుకున్నాం. కర్నూలు పార్లమెంట్ ఎంతో వెనుకబడిన ప్రాంతం వాస్తవంగా. మనకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో వేదవతి ప్రాజెక్టు సార్ చెప్పినట్టు వీరభద్ర గౌడ్ సార్ చెప్పినట్టు 1920 కోట్లు శాంక్షన్ చేసి వర్క్ ఆర్డర్ అయిపోయి పనులు స్టార్ట్ అయిన సమయంలో ఆయన వచ్చిన తర్వాత కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఆయన ఉందా లేదు ఎంత మాత్రం. అలాంటి ఆయన డబ్బులు ఆయన మన వీరభద్ర డైవర్ట్ చేసి దాన్ని కుదించి ఆ వర్క్ ఎక్కడ ఉండే గొంగర అక్కడ వేసేసి ఒక అంగుళం కూడా జరగకుండా ఈ ప్రాంతాన్ని చూస్తే చాలా బాధాకరంగా ఉంది వాస్తవంగా. ఆ ప్రాజెక్ట్ కన్నా కంప్లీట్ అయితే బ్రహ్మాండంగా సార్ చెప్పినట్టు 1,00,000 ఎకరాలకు కాదు, అన్అఫీషియల్గా 50,000 ఎకరాలు 1,50,000 ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. మరొక కోనసీమ మరొక కోస్తా తయారైంది ఆలూరు ప్రాంతం. కాబట్టి తదుపరి మన గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం మొట్టమొదట అసెంబ్లీకి వీరభద్ర గౌడ్ సార్ని పార్లమెంట్కి మమ్మల్ని పంపిస్తే మాత్రం ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఈ వేదవతి ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖచ్చితంగా తయారై ప్రతి ఎకరాకి సాగునీరు అందరూ ఖాయం అని నేను తెలియజేస్తున్నాను. అంతేగాక ఈ ప్రాంతం అంతా త్రాగడానికి కూడా నీళ్ళు లేక అల్లాడిపోతారు. ఇందాక దేవరగతికి పోతే నిందలు పట్టుకుని లైన్ నిలబడ్డారు. అంటే 70 ఏళ్ళ స్వాతంత్రంలో మనం త్రాగునీటికి
కూడా నోచుకోలేకపోతున్నాం అంటే ఎంత దారిద్ర్య దిగువగా ఉన్నామో ఒకసారి ఆలోచించుకుంటున్నారు. అంటే త్రాగునీటి కూడా నోచుకోలేకపోతున్నాం. అంటే దీన్ని బట్టి మీరు ఏమంటే తెలుగుదేశం పార్టీ మన నారా లోకేష్ గారు యువగలంలో ఈ కర్నూలు పార్లమెంట్ పర్యటించేటప్పుడు ఆయన ఒక మాట గొప్ప మాట చెప్పారు. రాత్రి టెంట్లో కూర్చొని కర్నూలు పార్లమెంట్ స్థితి ఇంత దయనీయంగా ఉందా అని ఆయన కళ్ళకు కట్టినట్టు నీళ్ళు వచ్చినాయి ఆయన. అందుకే ఏ వేదిక మీద మీరు రాజమండ్రి పైన వైజాగ్ పైన కూడా ఆలూరు ప్రాంతాన్ని స్మరిస్తున్నారు. ఒక్కసారి మీరు ఆయన మీడియాలో ప్రసంగాలు గమనించండి. ప్రతిసారి ఈ ఆలూరు ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలి, ఈ వాటర్ సమస్యలు జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తా అని చెప్పేసి ప్రామిస్ చేశారు. రాయలసీమ మిషన్ రాయలసీమ అని చెప్పేసి పత్రికలు తీసుకొచ్చి దాంట్లో బాగా భేదవతి ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నారు నారా లోకేష్ గారు. కాబట్టి మీరు ఏది ఏమైనా కూడా రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి వీరభద్రగౌడ్ సార్ గారిని, పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీకు అందరికీ వేడుకుంటాను. అంతేగాక కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్రగౌడ్ దేవనకొండ మండలం గద్దరాల గ్రామంలో వెలిసిన గద్దరాల శ్రీశక్తి మారమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులతో అక్కడి నుండే ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళు ఉండరు, వాళ్ళు ఆధార్ కార్డు ఒకటి పెట్టుకుంటే చాలు. దయచేసి అందరూ ఓటేయండి అమ్మా. కార్యకర్తలకు అందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులు, నందమూరి అభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరు శిరసాంశలు నమస్కరిస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజలారా, గత 5 సంవత్సరాల్లో పాలనలో మనకంతా ఎంత ఇలా ఉందనేది మీకు అందరికీ తెలుసు. త్వరలోనే ముగింపు పలుకుదామని కూడా నేను అంతా మిమ్మల్ని కోరుతున్నాను. గత 5 సంవత్సరాలుగా ఆలూరు అంటేనే అరాచకాలు, కరువు అడ్డంగా మారింది. ఈరోజు ఆలూరు తాలూకా నుంచి ఎంతమంది వలస పోతున్నారు ఒకసారి ఆలోచించాలా. అదేవిధంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి అంటే ఆలూరు అంటే అభివృద్ధి చేయడానికి నేను ముందుంటాను. మీరంతా నన్ను ఆశీర్వదించండి అని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తాను. వరంగల్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ తరపున ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర యువసేన అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు. హన్మకొండలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికలపై ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర యువసేన అధ్యక్షుడు రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఎస్సీలు ఉంటారని, కావున వరంగల్ పార్లమెంట్ టికెట్ బీఆర్ఎస్ తరపున వంగపల్లి శ్రీనివాస్ కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వంగపల్లి శ్రీనివాస్ కు టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించుకున్నారు. వరంగల్ సీట్ ని వంగపల్లి శ్రీనివాస్ కే ఇస్తే మాదిగ జాతికి ఇచ్చినట్టే అని చెప్పేసి మేము మన మాజీ ముఖ్యమంత్రి మంత్రివర్యులు కేసీఆర్ గారిని కోరుతున్నాం. ఇక్కడ వరంగల్ జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు ఇవ్వకుండా వేరే పార్టీలకు ఇస్తున్నటువంటి పార్టీలు, వేరే వాళ్ళకి ఇస్తున్న పార్టీలు ఉన్నవి. అంతేకాకుండా మా వంగపల్లి శ్రీనివాస్ కు సీటు ఇవ్వాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ అధ్యక్షుల్ని కోరుతున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారికి ఫస్ట్ ఎందుకు ఇవ్వాలంటే మా వంగపల్లి శ్రీనివాస్ గారికి ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు 9 మంది ఆ ఉద్యమంలో అరెస్ట్ అయిన సమయంలో అందులో మొదటి వ్యక్తి మా వంగపల్లి శ్రీనివాస్. ఆ తర్వాత 2008లో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే క్రమంలో అక్రమ అరెస్టు చేసి ఆయన జైలులో పెట్టే సందర్భాలు ఉన్నవి.
అదేవిధంగా నిరుత్కృష్టత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ రోజు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కావచ్చు ముందుండి ఆయన నడిపించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నోసార్లు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి వాళ్ళ గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వంగపల్లి శ్రీనివాస్ గారికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని మేము కేసీఆర్ గారిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ టికెట్ మా వంగపల్లి శ్రీనివాస్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్న మాదిగ జాతి అంతా ఏకమై ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి పార్లమెంట్ పంపించే బాధ్యత ఈ మాదిగ జాతి తీసుకుంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారికి మరో విన్నపం తెలియజేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ అత్యధిక జనాభా ఉన్న మాదిగలు, అదేవిధంగా వంగపల్లి శ్రీనివాస్ గారు మీకు ఏ విధంగా చూసినా విధేయుడిగా ఉన్న సందర్భాలు ఉన్నవి. ఇప్పుడు 2000 ఈ 10 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో మీ వెన్నంటూ ఉండి మీ పార్టీకి సపోర్ట్ చేసి అదేవిధంగా మీకు అండదండలు ఉన్నటువంటి మా వంగపల్లి శ్రీనికి టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా గెలిపించుకొని పార్లమెంట్కి పంపిస్తామని మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ దేశం కోసం పోరాడే గొప్ప నాయకుడని కొనియాడారు. ఆదివారం ఆయన నివాసంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా బేషరతుగా నాకు చంద్రబాబు గారు మద్దతు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కూడా జైల్లో ఉండే కూడా చెప్పాడు, బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఇంకా అందరికంటే ముఖ్యంగా ఈయన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఈరోజు మా పక్కన ఉన్నప్పుడు గతసారి ఆయన అర్జునుడు లాగా మాకు యుద్ధం చేయడానికి సిద్ధంగా వచ్చినాడని మన లోకేష్ బాబు గారు కూడా చెప్పడం ఏర్పడింది. కాబట్టి జనసేన అంటే ఒక పార్టీ మాత్రమే కాదు, ప్రజల కష్టాలు తీర్చడానికి ముందుకొచ్చిన నాయకుడు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చాలా గొప్పవి. పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం కాకుండా దేశం కోసం పోరాటం చేసే నాయకుడు. ఈ రాష్ట్రం బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా ఆయన తీసుకునే నిర్ణయం ఈరోజు ఎంత గొప్పదంటే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేస్తే ఏ షరతు లేకుండా దేశంలోనే మొట్టమొదటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. నేను తెలుగుదేశం పార్టీకి ఈరోజు మద్దతు ఇస్తున్నాను. ఎవరైనా ఏ నాయకుడైనా నాకు ఎన్ని సీట్లు ఇస్తావు, నాకు ఏం పదవి ఇస్తావు అని ముందు మాట్లాడుకున్న తర్వాత ముందుకొచ్చి నేను మా పార్టీకి మద్దతు ఇస్తారు. కానీ ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ షరతు లేదు పాపం. ఆ రోజు పాణ్యం నియోజకవర్గం బలపనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరియు బాబు సూపర్ 6 డోర్ టు డోర్ శంకరావం కార్యక్రమంలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగి గ్రామంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు కోరారు. సైడ్ రానా నిలబడండి ఫోటో తీసి కొద్ది ఎన్నికి రానా అందరు నిలబడు దిగండి అక్క ఇంకా కూడా గ్యాస్ ఇస్తాడు 3 ఇలాంటి
కురవి మండలం పిల్లిగుండ్ల తండాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠా అరెస్టు. 6గురిపై కేసు నమోదు చేసిన మహబాద్ రూరల్ సీఐ సర్వయ్య. చాకచక్యంగా ముఠాను పట్టుకున్న మహబాద్ రూరల్ సీఐ సర్వయ్య కురవి ఎస్ఐ గోపి సిబ్బందిని అభినందించిన మహబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథన్ కేకన్. కురవి మండలం పిల్లిగుండ్ల తండా గ్రామంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టుగా మా కురవి ఎస్ఐ గారికి నమ్మదగిన సమాచారం రాగానే నేను మరియు కురవి ఎస్ఐ గారు, తర్వాత డిఎంహెచ్ఓ మేడం గారు, తర్వాత కురవి లోకల్ డాక్టర్, మా సిబ్బంది అందరం కూడా వెళ్ళి పిల్లిగుండ్ల తండాలో ఒక ఇంట్లో చెక్ చేయగా అక్కడ లింగ నిర్ధారణ సంబంధించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ స్కానర్ పట్టుకొని అక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఫేక్ డాక్టర్స్ అని యాక్ట్ చేస్తున్నారు, కానీ ఫేక్ డాక్టర్స్ అండ్ ఆర్ఎంపీ డాక్టర్స్ అందరు కూడా అమాయక మహిళలను అక్కడ వాళ్ళ డబ్బులు తీసుకొని మీకు మేల్ ఫీమేల్ లింగ నిర్ధారణ చేస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది అనుమతులు లేని ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ లింగ నిర్ధారణ చేస్తున్న వారిని నిన్న సాయంత్రం వారిని అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు గౌరవనీయులైన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. హిందూ ఆలయ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని హిందూ ఆలయ ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దండు విద్యాసాగర్ పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా కట్టెల రామాంజనేయులు, ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్ మరియు జాయింట్ సెక్రటరీగా పురుషోత్తంను నియమించడం జరిగిందని, తమ సమితి సిద్ధాంతాలను నచ్చి పనిచేయడానికి వచ్చిన రాష్ట్ర కమిటీని అభినందించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షునిగా నాకు ఈ అవకాశం కల్పించిన విద్యాసాగర్ కు ధన్యవాదాలు అని, తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు బాధ్యతాయుతంగా పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమితిని విస్తరింపజేస్తా అన్నారు. నమస్తే, నా పేరు కట్టెల రామాంజనేయులు. అయితే ఈరోజు హిందూ ఆలయ ధర్మ రక్షణ పరిస్థితి సమితి ఆధ్వర్యంలో మేము వచ్చేసి దేవాలయ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ప్రతి ఒక్క దేవాలయాల్లో ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే ఎండోమెంట్ పేర్లలో దేవాలయాల దోపిడులు, దేవాలయ భూములు దోపిడులు ఏవైతే ఉన్నాయో దోచుకుంటున్నారు. అదేవిధంగా దేవాలయాలకు వెళ్తే ప్రతి ఒక్కరు టెంకాయ దర్శనం పేరు మీద ఎక్కడైతే ఏ విధంగా అయితే ఆ విధంగా దోపిడీ జరుగుతూనే ఉంది. ఈరోజు శ్రీశైలంకి వెళ్తే శ్రీశైలం బస్సుల పైన దోపిడే, ఒక్క ప్రయాణికుని పైన దోపిడే. ఈ విధంగా ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో వాళ్ళ ఏదైతే జరుగుతుందో అది ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించి వాళ్ళపైన మేము కన్ఫామ్గా నిరసన తెలియజేస్తాము. వాళ్ళ యొక్క ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడ మా యొక్క ధర్నాలు నిర్వహించడము అవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క హిందూ అనే బంధువు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఏవైతే హిందూ పండగ అనగానే ప్రతి ఒక్క దేవాలయాలు దోపిడీ, హిందువుల యొక్క కార్యక్రమం అంటే దోపిడీ ఎందుకో తెలియదు. కానీ ప్రతి ఒక్క ఎండోమెంట్ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కానీ టోల్ గేట్ కానీ ప్రతి ఒక్కరు నిర్వహిస్తారు. ప్రత్యేక దర్శనాల పేరుతో దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీన్ని ఉద్దేశించే మేము హిందూ ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలి, ఎన్నో పోరాటాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నమస్తే. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. సాయంత్రం ఓపెన్ క్లబ్ వద్ద పంచాంగ శ్రావణం జరుగుతుంది. అలాగే శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలు, సీతారామ కళ్యాణం జరుగుతుంది. ब्रह्मणे स्वयं
ఈ 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉగాది రోజున విశేషంగా స్వామివారి కళ్యాణం
కళ్యాణ మండపంలో 10 గంటలకు పంచాంగ పూజ, అలాగే సాయంకాలము ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ రోజు నుండి 9 రోజుల పాటు శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి వారు, పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు గ్రామ సేవ పెద్ద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు స్వామివారికి పరివార దేవతలందరికీ కూడా అర్చనలు, పూజాధికాలు అన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క, సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు పొంది ఆ స్వాముల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.